శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి యోగ ప్రభావం వల్ల జాతకుడు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు సందర్శించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే దశమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి రవిచంద్రుల అమావాస్య యోగం జాతకుడు వృత్తి వ్యవహారాల్లో చాలా నైపుణ్యంగా టెక్నికల్గా బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల, అలాగే వృత్తిలో అధికారుల యొక్క మన్ననలు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మీ యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా సాగే అవకాశం ఉంది. అలాగే మీకు వృత్తిపరంగా సహ ఉద్యోగులు సహకరిస్తారు. చేస్తున్నటువంటి బాధ్యతలతో పాటు అదనపు బాధ్యతలు కూడా నిర్వహించవలసి ఉంటుంది. ఇక మీకు ఈ వారం మధ్యలో ఇంచుమించుగా మనకి బుధవారం నుండి అనూహ్యంగా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. గతంలో కన్నా ఆదాయం చాలా వరకు పెరుగుతుంది. ఉద్యోగంలో కానీ బయట ఉన్నటువంటి మీ యొక్క మిత్రవర్గంలో బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలు, మాతృ సమానులైనటువంటి స్త్రీల యొక్క సహకారంతో మీరు చాలా వరకు మీలో ఉన్నటువంటి బాధల్ని, కష్టాలని, దుఃఖాన్ని పోగొట్టుకునే విధంగా వారు మీకు ఏదో విధమైనటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూరమైనటువంటి బంధువులు, ముఖ్యంగా మాతృ సమానులైనటువంటి స్త్రీలు మీ యొక్క ఆత్మీయత తిరిగి కోరుకుంటారు. అలాగే మరి మాతృ ప్రేమ పొందే విధంగా మీ యొక్క స్థితి కనబడుతూ ఉంటుంది. మీనరాశి వారు ఎప్పుడూ కూడా తను దగ్గర ఉన్నవారి కన్నా దూరంగా ఉన్నవాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ కోసం ఎక్కువగా బెంగపడడం, చింతించడం, వారు ఏ విధంగా ఉన్నారో అనుకుంటారు. ముఖ్యంగా ఈ స్థితి ఈ దూరంగా ఉన్నటువంటి పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా వారి తల్లిగారి గురించో, అక్కగారి గురించో, చెల్లెల కోసం ఆలోచిస్తుంటారు. మరి ఈ సమయంలో మీరు వారిని కలుసుకొని వారు ఆత్మీయతను పంచుకొని వారు ఇచ్చినటువంటి వస్తువులు, బహుమతులు కానీ మీరు వారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ వారిని సత్కరించడం వల్ల చాలా ఆనందాన్ని పొందుతారు. ఒక మాతృ సౌఖ్యాన్ని మీరు పొందే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడంలో కొద్దిగా దూర ప్రాంతంలో రావడం వల్ల ఏమవుతుందంటే టెంపరీగా మరి వేరే చోట ఉద్యోగం చేయవలసి ఉంటుంది. దానివల్ల కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుడు ఈ శుక్రుడు వ్యయస్థాన సంచారం వల్ల, శని యొక్క సంచారం వల్ల జాతకుడు వ్యాపార అభివృద్ధి కొరకు, అలాగే తన కార్యాలయాన్ని చాలా వరకు ఆధునీకరించడం, కొత్త సహాయకుల్ని నియమించుకోవడం జరిగే అవకాశం ఉంది. మరి రాశిలో రాహు ఉండడం వలన తన యొక్క మరి గృహంలో కానీ కార్యాలయంలో కానీ కొన్ని కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం, అదనపు పరికరాలు లాంటివి ఉపయోగించుకొని మీ పని సులువయ్యే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త కంప్యూటర్లు అవ్వచ్చు, ఈ మెడికల్ రంగంలో వస్తున్నటువంటి కొత్త యంత్రాలు లాంటివి వారి స్థాయిని బట్టి, వారి అవసరాన్ని బట్టి నియమించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు తమ యొక్క టెక్నాలజీని పెంచుకొని వ్యక్తిగతంగా కన్నా యంత్రాల సహాయంతో వారి యొక్క పనిని ఇంకా సులువుగా చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల జాతకుడు తన యొక్క వాల్యూని పెంచుకుంటాడు, తన యొక్క ఆదాయాన్ని పెంచుకుంటాడు. అలాగే దాని మించిన ఖర్చులు కూడా జాతకుడికి రావడం వల్ల ఆర్థిక బడ్డెను కొంతకాలం పాటు ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏలినాడు శని ప్రభావం వల్ల కూడా జాతకుడు ఏదో ఒక ఎసెట్ మీద పెట్టుబడి పెట్టడం మంచిది. అంతే తప్ప ఏదో షేర్ మార్కెట్లోనో వడ్డీ వ్యాపారంలోనో పెట్టుకోవడం వల్ల కన్నా ఇటువంటి అధునాతన యంత్రాలు కొనడం కానీ, స్థిరాస్తి కొనుక్కోవడం కానీ చేసుకుంటే ప్రస్తుతం కొంత భారంగా ఉన్నప్పుడు కూడా తర్వాత దాని ప్రతిఫలాన్ని జాతకుడు పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి మన మీనరాశి వారు ఇప్పుడు కొత్త ఉద్యోగ మార్పులు, వ్యాపారంలో టెక్నాలజీ ఉపయోగించుకోవడం,
అలాగే విదేశ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బంధుమిత్రుల్లో ఎక్కువగా మదరు, సిస్టరు, స్నేహితులు లాంటి వాళ్ళు చాలా వరకు జాతకుడికి సహాయపడి ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ మీనరాశి వారికి ఆర్థిక సహాయం కన్నా సపోర్టు, వెనకాల నుండి భరోసా ఇవ్వటం, ధైర్యంగా నిలబెట్టే విధంగా చేస్తే వాళ్ళు ఎంతైనా సాధించగలుగుతుంటారు. అంటే ప్రోత్సహించే వాళ్ళు మీనరాశి వారికి అవసరం అవుతుంటారు. నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా వరకు దూరంగా ఉంచడం మంచిది. ఏదైనా రాబోయే 2025 సంవత్సరం మీనరాశి వారి జీవితంలో కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఇక్కడ దాకా జరిగిన జీవితం కన్నా రాబోయే లైఫ్ చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకుంటే రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు చాలా హ్యాపీగా జరిగే అవకాశం ఉంది. జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో మరి 29వ తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ 2024 వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం, ఎటువంటి రాశి, ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు, ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు, అలాగే ఎటువంటి దానం ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్య రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం మరి డిసెంబర్ 31, జనవరి 1 తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. సరే, పిల్లలు, యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ 31st రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో, ఒక భజన కార్యక్రమంలోనో, ఒక పుణ్య కార్యక్రమాల్లో చేయడం వల్ల చాలా వరకు రాబోయే 2025 సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. అంటే 2025లో 2 రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి 2000 సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది 2020 నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది. అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి 2025 ఇది కూడా బుధుడు కూడా యాడ్ అవ్వడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు, అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా స్త్రీల పెత్తనం, స్త్రీల ఆధిక్యత సాగే అవకాశం ఉంది. మరి ఏదైనా ఎవరి పెత్తనమైనా, ఎవరి మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని, పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే 2025 సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం, తులసి చెట్టుని పెంచడం, లేదంటే కనీసం డిసెంబర్ 31, జనవరి 1వ తారీఖులో తులసిమాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి 2025లో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి
ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.